హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికి శనార్థులు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈ రోజు ఏమిటంటే బొప్పాయి జ్యూస్ తీసుకొచ్చానండి మీ ముందరికి. ఆరోగ్యానికి చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు కానీ, ప్లేట్లెట్స్ తక్కువ అయినప్పుడు కానీ డాక్టరు బొప్పాయి జ్యూస్ తాగమని చెప్తాడు. బొప్పాయి చెట్టు ఒక ఆకులు తీసుకొచ్చుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ తయారు చేసుకొని తాగమని చెప్తాడు. కాబట్టి అప్పుడప్పుడు బొప్పాయి పండు జ్యూస్ కానీ, బొప్పాయి ఒక ఆకులు కానీ జ్యూస్ తీసుకొని తాగండి. చాలా మంచిది ఆరోగ్యానికి. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక ప్లేట్లో పెట్టుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది మాది కొత్త ఛానల్ అండి, కొత్తగా పెట్టాము. మీ సపోర్ట్ కావాలి. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కామెంట్ రాయండి. కొత్త ఛానల్, మీ సపోర్టు తప్పకుండా మాకు కావాలి. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మిక్సీలో ఈ బొప్పాయి ముక్కలు మిక్సీలో వేసుకోండి. బొప్పాయి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పంచదార సుత వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే బొప్పాయి స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కొంచెం అంత వేసుకోండి. అట్లా పంచదార వేసుకోండి. బొప్పాయి ముక్కలతో పాటు పంచదార వేసుకొని కొన్ని కూల్ వాటర్ వేసుకోండి. కొన్ని కూల్ వాటర్ పోసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, లైక్ చేయండి, ఊరితో ఒక చిన్న కామెంట్ రాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. గ్రైండ్ చేసుకున్నాక మంచిగా గ్లాసులో పోసుకొని మంచిగా తాగుండ్రి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.